చరిత్రకారులు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఏమిటా ప్రశ్నలు అని అంటే, ఎవరినో మీరు దేశానికి వెలుపల నుంచి వచ్చారు అని అంటున్నారు కదా, దేశానికి వెలుపల నుంచి వచ్చారు చెప్తున్నాం కదా, ముస్లింలు క్రైస్తవులు ఏదో దేశానికి బయట నుంచి వచ్చారు అని. చరిత్రకారులు ఏమని అడుగుతున్నారంటే, బయట నుంచి అంటున్నారు కదా, ఏది బయట ఏది లోపల, ఏది బయట ఏది లోపల ఎవరు నిర్ణయిస్తారు? ఎప్పుడు నిర్ణయిస్తావు నువ్వు? అంటే ఎవరో లోపలికి వచ్చారంటున్నారు కదా. ఇప్పుడు ఎవరో లోపలికి రావడం అని అంటే ఇది 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 పాలోత్సవ సభా మందిరం, ఇది అదో అక్కడ తలుపు ఉంది, గేట్ ఉంది, కాబట్టి ఇది లోపల, దీనికి బయట ఉన్నది బయట. ఈ దేశానికి లోపల బయట ఎవరు నిర్ణయించారు, ఎప్పుడు నిర్ణయించారు? మీకు ఒక ఉదాహరణ, 1526లో బాబర్ భారతదేశం మీదకి దండెత్తి వచ్చాడు. బాబర్ భారతదేశం మీదకు దండెత్తి వచ్చాడు. Now nowadays historians is not accepting it as an invasion. Invasion అని మాటను అంగీకరించట్లా. దానివల్ల ఏమంటున్నారు అని అంటే ఇన్వేషన్ కాదు, ఎక్స్పాన్షన్ అంటారు. ఇన్వేషన్ కాదు, అది ఎక్స్పాన్షన్. హీ వాజ్ ఇన్ కాబూల్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాబూల్లో నుంచి ఢిల్లీ మీదకి దాడి చేశాడు. నువ్వు దాన్ని దేశం లోపలికి రావడం అని అంటావేంటి? లోపల బయట ఎక్కడుంది? వాడు ఎక్స్టెండ్ అయ్యాడు. అంటే ఈ దేశము అనేది అప్పటికి ఏర్పడి ఉందా? నేను ఇందాక మీకు చెప్పిన బస్సు ఉదాహరణ, బస్సు ప్రయాణ ఉదాహరణ, బస్సు బయలుదేరినప్పటి నుంచి చివరి దాకా వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రయాణికుడే. నువ్వు ఒక్కడే ముందెక్కినంత మాత్రం నువ్వు ఒక్కడే ప్రయాణికుడివి కాదు కదా, డెస్టినేషన్ చేరాలి కదా. సో ఈ కంట్రీ డెస్టినేషన్ ఎప్పుడు జరిగింది? 1947 ఆగస్టు 15, లేదా గట్టిగా మాట్లాడితే 1950 జనవరి 26కి ఈ దేశం డెస్టినేషన్ జరిగింది. ఆ తర్వాత బయట నుంచి వస్తే యూ కాల్ హిమ్ ఏ ఫారినర్. అంతవరకు వచ్చిన వాడిని నువ్వు ఫారినర్ అని ఎట్లా అంటావు? అంటే ఒక దేశం అంటే వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ ఒక వాక్యం రాశారు, ఒక జాతి జన్మించదు, రూపొందుతుంది. ఒక జాతి, ఏ జాతి కూడా పుట్టడమే ఒక జాతిగా జన్మించదు. ఒక జాతి ఫార్మ్ అవుతుంది కోర్స్ ఆఫ్ టైం, అది రూపొందుతూ పోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, మతాన్ని జాతిని సమానార్థకాలు చేసి మాట్లాడుతున్నారు. మతమే జాతి అని అంటున్నారు. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఈ దేశం ప్రారంభంలో ఏ మతమైతే, ఏ మత సంప్రదాయాలు అనుసరించే వాళ్ళైతే ఈ దేశంలో ఉన్నారో అది ప్రారంభ ఘట్టం అంతే. మతాన్ని దేనికి సమానార్థకం చేస్తున్నారు? జాతికి సమానార్థకం చేస్తున్నారు. మతమే జాతి అని అంటున్నారు. కాదు, మతం వేరు, జాతి వేరు. సో ఇప్పుడు ఇందాక మీకు అన్నాం కదా, విదేశీయులు కాదు అని. విదేశీయులు కాదు అని చెప్పడానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరు విదేశీయులు, ఎవరు విదేశీయులు కాదు, సూటిగా చెప్తాను. ఈ దేశాన్ని పరిపాలన చేసిన బ్రిటిష్ వాళ్ళు విదేశీయులు పక్కా. ఈ దేశాన్ని పరిపాలన చేసిన మహమ్మదీయులు అనుకున్నాం. ఇన్వర్టెడ్ మన మతం పేరు మీద యాక్చువల్ వాళ్ళు మహమ్మదీయులు కాదు. వాళ్ళు అయితే అరబ్బులు, లేకపోతే ఆఫ్ఘన్లు, లేకపోతే మొఘలులు, ఈ జాతి నామాలు ఇవి. మనం మొత్తం జాతులన్నింటినీ కలిపేసేసి ఒక మతం పేరు పెట్టి మనం పిలుస్తున్నాం తప్ప అది సరైన పిలుపు కాదు. అసలు మహమ్మదీయులు, ముస్లింలు అన్న మాట వాడకూడదు. మనం ఏ చక్రవర్తి గురించి అయితే, లేదా ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుతున్నామో అతను ఏ జాతికి చెందినవాడు అనే దాని గురించి మాట్లాడాలి తప్ప మనం మాట్లాడకూడదు. సరే, అది వేరే విషయం. అర్థం కావడం కోసం మహమ్మదీయులు ఈ దేశంలో ఇవాడు ఏమంటున్నారు? విదేశీయులనే కదా అంటున్నారు. మహమ్మదీయులు ఈ దేశానికి విదేశీయులు కాదు, బ్రిటిష్ వాళ్ళు విదేశీయులు. ఎట్లా?
ఏంటి నిర్వచనం ఏమిటి దీనికి అని అంటే, ఎవరికైతే మాతృదేశం అనేది ఒకటి ఉంటుందో వాళ్ళని విదేశీయులు అని అంటాం. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వలస దేశంగా పరిపాలన చేశారు. వలస దేశం, కలోనియల్ స్టేట్ అని అంటారు. వలస దేశం అనే మాట మీరు వినే ఉంటారు. ఈ దేశాన్ని వాళ్ళు వలస దేశంగా పరిపాలన చేశారు. వలస దేశంగా చేసుకునేటప్పుడు వాళ్ళకంటూ ఒక మాతృదేశం ఒకటి ఉంది. వలస దేశం అని దేన్ని అంటాము అని అంటే, ఒక మాతృదేశం నుంచి వచ్చి ఈ దేశాన్ని తమ దేశ ప్రయోజనాలకు, అంటే తమ మాతృదేశ ప్రయోజనాలకు అనుగుణంగా పరిపాలన చేస్తారో, ఏ దేశమైతే అలా పరిపాలన చేయబడుతుందో దాన్ని వలస దేశం అని అంటాం. అలా పాలించే వాళ్ళు విదేశీయులు. నేను మళ్ళీ తిరిగి ఇదే మాట చెప్తాను. అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వలస దేశంగా పాలించారంటే అర్థం ఏంటనంటే, వాళ్ళు మన దేశాన్ని దేనికి అనుగుణంగా పరిపాలిస్తారు? వాళ్ళ దేశ ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా మన దేశాన్ని పరిపాలన చేస్తే మన దేశాన్ని వలస దేశం అని అంటాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో ప్రజలకు తిండి గింజలు కావాలండి, వాళ్ళ దేశంలో సిగరెట్ తాగడానికి పొగాకు కావాలండి వాళ్ళకి. ఈ దేశంలో తిండి గింజలు పండించడం మానేసి పొగాకు పండించేటట్లు ఆర్థిక విధానాన్ని రూపొందిస్తే దాన్ని మనం వలస ఆర్థిక విధానం అని అంటాం. సో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని అట్లా పరిపాలించారు. అట్లాగా పరిపాలించినప్పుడు ఏమైంది అని అంటే, ఈ దేశపు సంపద అంతా కూడా ఎక్కడికి తరలి వెళ్ళింది? ఇంగ్లాండ్కి తరలి వెళ్ళిపోయింది. సంపద అంతా అటు వెళ్ళిపోయింది. దాన్నే దాదాబాయి నౌరోజీ లాంటి పెద్ద ఆయన ఏమని అన్నాడు? డ్రెయిన్ థియరీ అని అన్నాడు. డ్రెయిన్ థియరీ అని అంటే, డ్రెయిన్ అంటే మామూలు మన మురుగు కాలువ అనే అర్థం కాదు. మామూలు పంట కాలువని కూడా డ్రెయిన్ అంటాం. డ్రెయిన్ లక్షణం ఏంటి అని అంటే, అది ఒకే వైపుకి ప్రయాణిస్తుంది. రెండు వైపు నుంచి కొంచెం వెళ్ళి మళ్ళీ వెనక్కి రాదు. అంటే ఈ సంపద అంతా దేశంలోకి వెళ్ళిపోవడమే తప్ప అక్కడి నుంచి వెనక్కి తిరిగి మనకి డబ్బులేమి రావు. ఇది దాన్ని వాళ్ళని విదేశీయులు అంటాం. విదేశీయులకి ఉంటే ఇంకొక లక్షణం ఏంటి అని అంటే, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడానికి వాళ్ళకంటూ ఓ దేశం ఉంటుంది. బట్ మహమ్మదీయులు విదేశీయులు కాదు. ఎందుకనంటే మహమ్మదీయులకి ఏదో ఒక ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారు అనటం కూడా నాకు ఇష్టం లేదు. ఎక్స్టెండ్ అయ్యారు అంతే. దాని నుంచి మళ్ళీ మాట వాళ్ళు వచ్చారు అనే మాట కూడా నాకు వాటం నేను అంగీకరించాను. రావటం ఏంటి, పోవటం ఏంటి? అసలు రావడం లేదు, పోవడం లేదు. అసలు అడ్లే లేవు. అసలు అంటే ఏ దేశానికి జాతికి సరిహద్దులు లేని సకల జగజ్జనులారా మానవుడైన సంగేశ్వరి అని శ్రీశ్రీ అన్నట్లు సకల ప్రపంచం ఒకటే దేశంగా ఉన్న రోజుల్లో గురించి మాట్లాడుతున్నాం మనం. ఇక్కడి నుంచి రాలా అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఒక 700-800 సంవత్సరాలు ఒక మతానికి చెందిన వాళ్ళు పరిపాలన చేశారు అని అనుకున్నాం మనం. వాడు ఈ దేశపు సంపదనంతటినీ ఎక్కడికో తరలింప చేయలేదుగా. నేను పిల్లలకి, డిగ్రీ కళాశాల పిల్లలకి 38 సంవత్సరాల పాటు చరిత్ర బోధించాను. ఐ టాట్ హిస్టరీ ఫర్ 38 లాంగ్ ఇయర్స్. ఈ విషయం నేను పిల్లలకి చెప్పాలి. 38 ఏళ్ళు చెప్పాను. కొన్ని లక్షల మందికి చెప్పాను. లక్షలే. మహమ్మదీయులు ముస్లింలు కాదు, మహమ్మదీయులు విదేశీయులు కాదు. మరి వాళ్ళకి అర్థం కావడానికి చెప్పాలి కదా. నేను కూడా ఒక థియరీ ఫామ్ చేశాను. మహమ్మదీయులది అది బ్రిటిష్ వాళ్ళది డ్రెయిన్ థియరీ రాబాయ్, డ్రెయిన్ థియరీ. మహమ్మదీయులది ఫౌంటైన్ థియరీ అని చెప్పాను. ఏంటి ఫౌంటైన్ థియరీ? ఫౌంటైన్ థియరీ అంటే ఏంటంటే, ఫౌంటైన్ ఉంటుంది అంటే ఏంటి? గుండ్రంగానో నలుచదరంగానో ఒక పాండ్ ఉంటుంది. ఆ పాండులో నుంచి నీళ్లు పైకి ఎగజిమ్ముతాయి. ఎంత పైకి, ఎన్ని రకాలుగా, ఎన్ని డిజైన్లలో పైకి నీళ్లు ఎగజిమ్మినా
ప్రతి చుక్క కూడా మళ్ళీ తిరిగి పాండులోనే పడింది. వాళ్ళు మంచే చేశారో చెడే చేశారో, తాజ్మహలే కట్టారో, ఎర్రకోటే కట్టారో, నెమలి సింహాసనమే చేశారో, అక్కడే జరిగింది. అక్కడే జరిగింది. ఒక చుక్క కూడా బయటికి పోలా. మరి ఎవరెవరో వచ్చారంటారు కదండి, గజని వచ్చాడు కదండి, గోరి వచ్చాడు కదండి, ఆమ్షాప్ దాలి వచ్చాడు కదండి. వచ్చారు, వచ్చిన వాళ్ళు వచ్చారు, పట్టుకుపోయారు. పట్టుకుపోయిన వాళ్ళు ఎవరైనా సరే విదేశీయులే, వాళ్ళు లేరు. వాళ్ళ గురించి కాదుగా మనం మాట్లాడేది. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళ దేశంలో ఎవరు ఉన్నారు అన్న దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న వాళ్ళ ప్రతినిధులు వాళ్ళ ప్రతినిధులు కదా, ఆ తరానికి చెందిన వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. ఇప్పుడు ఫౌంటైన్ థియరీలో ఎక్కడ పోలా. అయితే ఈ మొత్తం దాంట్లో ఇంకొక రహస్యం కూడా ఉంది. వాళ్ళు మంచి చేసి ఉండొచ్చు, చెడు చేసి ఉండొచ్చు. మంచి చెడ్డలు లోకమందున ప్రతి మనిషిలో ఉంటాయి. మంచి కానీ చెడు కానీ ఒక మతానికి